శ్రీశైలం దేవస్థానానికి సంబంధించిన కాటేజీని ఎమ్మెల్యే అట్టిపెట్టేసుకున్నటువంటి ఉదంతం సంచలనం సృష్టిస్తుంది. వైకాపా ఎమ్మెల్యే కుచ్చుటోపీ పెట్టారన్నటువంటి శ్రీశైలం దేవస్థానానికి వైకాపా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీశైలంలో ప్రైవేట్ వ్యక్తులు కాటేజీలు నిర్మిస్తే ఏడాదిలో 30 రోజులు వినియోగించుకోవచ్చు, మిగిలిన రోజుల్లో దేవస్థానం అద్దెకిస్తుంది. ఆ మేరకు ఏ గ్రేడ్ డొనేషన్ పథకం కింద వైకాపాకు చెందిన ప్రకాశం జిల్లా దర్శి ప్రస్తుత ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి తనకు స్థలం కేటాయించాలని కోరారు. దీంతో శ్రీశైలంలో 8 సెంట్ల విస్తీర్ణం ఉన్న ప్లాట్ నెంబర్ 34ని 2021లో కేటాయించారు. అందుకు 1 కోటి వ్యయంతో 4 పడక గదులుండే కాటేజీ నిర్మించారు. 2023 మే నెలలో ప్రారంభించారు. నిబంధనల ప్రకారం నిర్మాణం పూర్తయ్యాక కాటేజీని దేవస్థానానికి అప్పగించాలి. కానీ అలా అప్పగించకుండా తనకు నచ్చిన వాళ్ళకి కేటాయించి ఎవరు రాకపోతే ఖాళీగా ఉంచేవాళ్ళు. 3 ఏళ్ళుగా ఇలానే జరుగుతుంది. దేవస్థానం అధికారులు గతంలో నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఈ నెల 18లో కాటేజీని అప్పగించకపోతే 19, 20 తేదీలో స్వాధీనం చేసుకుంటామని తాజాగా తేల్చి చెప్పారు. దేవస్థానం కాటేజీలను పడగదుల సంఖ్య ఆధారంగా భక్తులకు అద్దెకిస్తుంది. 4 పడగదుల కాటేజీకి రోజుకి 8,000 అద్దె ఉంటుంది. 3 ఏళ్లుగా ఆ కాటేజీని దేవస్థానానికి అప్పగించకపోవడంతో దేవస్థానం భారీగా నష్టపోయింది. స్థలం కేటాయించిన ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేయాలి. కాటేజీ నిర్మించడానికి 2 ఏళ్లు పట్టింది. తర్వాత 3 ఏళ్లు దేవస్థానం అధికారులకు అప్పగించలేదు. మరమ్మతులు చేయించాలని, రంగులు పోయాయని పూర్తి చేసిస్తామని నమ్మబలుకుతున్నారు. ఇలాగే శివగణేష్ అనే వ్యక్తి దేవస్థానం నుంచి భూమిని తీసుకుని 8 ఏళ్ళు గడిచిన కాటేజీని ఇప్పటికీ అధికారులకు స్వాధీనం చేసుకోలేదు. ఇలా నిర్మాణం పూర్తయి దేవస్థానానికి అప్పగించిన కాటేజీలు 7 ఉన్నట్టు సమాచారం. కాటేజీని అప్పగించిన విషయం శనివారం వెలుగు చూడడంతో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి శనివారం రాత్రి తన ప్రతినిధులు దేవస్థానం అధికారుల వద్దకు పంపి తాళాలు అప్పగించే ప్రయత్నం చేశారు. తాము అన్నీ తనిఖీ చేసి అందులో ఏమేమి వస్తువులు ఉన్నాయో రికార్డు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. కాటేజీలు అప్పగించిన వాళ్ళందరికీ ఏప్రిల్లో నోటీసులు ఇచ్చామని దేవస్థానం యువ శ్రీనివాసరావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళకి అపరాధ రుసుము విధిస్తామని, చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.